నమస్కారం అండి. మోహినీస్ కుకింగ్కి స్వాగతం. ఈరోజు మోహినీస్ కుకింగ్లో మనం పాల తాలికల్ని చేయబోతున్నాం. వినాయక చవితి రోజు అందరూ తప్పనిసరిగా ఈ పాల తాలికల్ని చేసి వినాయకునికి నైవేద్యంగా సమర్పిస్తారు. కానీ ఈ పాల తాలికలు వండేటప్పుడు చాలామంది పాలు విరిగిపోతున్నాయని, తాలికలు విరిగిపోతున్నాయని అంటూ ఉంటారు. మరి ఈరోజు మనం పాలు విరగకుండా, తాలికలు విరగకుండా పర్ఫెక్ట్గా పాల తాలికల పాయసం ఎలా చేయాలో చూద్దాం. ఇప్పుడు నేను ఒక ప్యాన్ తీసుకున్నాను. అది పొయ్యి మీద పెట్టి దాంట్లో 1 కప్పు బెల్లం వేసానండి. తర్వాత అందులో 1/2 కప్పు వాటర్ని యాడ్ చేసి బెల్లం కరిగేదాకా కుక్ చేస్తాను. బెల్లాన్ని మనం డైరెక్ట్గా పాయసంలో వేస్తే కనుక పాలు విరిగిపోయే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయండి. అందుకని ఈ విధంగా బెల్లాన్ని కరగబెట్టి పాయసంలో వేద్దామండి. నేను బెల్లం పాకాన్ని ముందుగానే ఎందుకు చేశానంటే ఇది పూర్తిగా చల్లారాలి. మనం మిగతా ప్రాసెస్ చేసేలోపు ఈ బెల్లం పాకం చల్లబడిపోతుంది. ఇప్పుడు స్టవ్ కట్టేసి ఈ బెల్లం పాకాన్ని చల్లారనిద్దాం. ఇప్పుడు నేను ఒక 3 టేబుల్ స్పూన్స్ సగ్గుబియ్యం తీసుకున్నానండి. ఒక వెజల్ తీసుకుని దాన్ని స్టవ్ మీద పెట్టి వాటర్ బాయిల్ అయ్యేదాకా బాయిల్ చేస్తాను. వాటర్ బాయిల్ అయిన తర్వాత ఈ సగ్గుబియ్యం ఇందులో వేసి ఒక 10 to 15 మినిట్స్ వరకు కుక్ చేసుకుంటానండి. నేను ఎప్పుడు పాయసం చేసినా సగ్గుబియ్యాన్ని సపరేట్గా వాటర్లో కుక్ చేస్తాను. ఎందుకంటే ఇవి వాటర్లో తొందరగా కుక్ అయిపోతాయి. ఆ తర్వాత పాయసంలో యాడ్ చేస్తాను. సగ్గుబియ్యం ఈ విధంగా ట్రాన్స్పరెంట్ అయ్యేదాకా కుక్ చేసి పక్కన పెట్టుకుందాం. ఇప్పుడు ఒక ప్యాన్ తీసుకొని అందులో 2 టేబుల్ స్పూన్స్ బెల్లం వేసానండి. 1 కప్పు వాటర్ వేసాను. ఏ కప్పుతో అయితే నేను బియ్యపిండి తీసుకున్నాను అదే కప్పుతో వాటర్ వేసాను. నేను ఇక్కడ పొడి బియ్యపిండి వాడుతున్నానండి. తడిపిండి అయితే మీరు వాటర్ని ఇంకొంచెం తక్కువగా తీసుకోవాల్సి ఉంటుంది. తడి బియ్యపిండికి అయితే వాటర్ తక్కువ పడుతుందండి. పొడి బియ్యపిండికి అయితే వాటర్ కొంచెం ఎక్కువ పడుతుంది. ఇప్పుడు ఇందులో నేను 1/2 టేబుల్ స్పూన్ నెయ్యి వేస్తాను. వాటర్ బాయిల్ అవుతున్నప్పుడు స్టవ్ కట్టేసి 1 కప్పు బియ్యపిండి ఇందులో వేసి కలుపుకుందామండి. స్టవ్ కట్టేసి కలుపుదాము. ఈ విధంగా కలుపుకున్న తర్వాత మూత పెట్టి ఒక 5 నిమిషాలు అలా వదిలేద్దామండి పిండిని. 5 నిమిషాల తర్వాత మూత తీసి పిండి మొత్తాన్ని కలుపుకుందాము. బాగా ప్రెస్ చేస్తూ మొత్తం పిండినంతా మెత్తగా కలుపుకోవాలి. పిండి మరీ గట్టిగా ఉంటే కొంచెం వేడి నీళ్ళు పోసుకొని కలుపుకోండి, లేకపోతే తాలికలు గట్టిపడిపోతాయి. చిన్న చిన్న ముద్దలు తీసుకొని నేను చూపించిన విధంగా తాలికల్ని తయారు చేసుకోవాలి. తాలికలు మరీ సన్నగా ఉండకూడదండి, మరీ లావుగా ఉండకూడదు. మీరు కావాలంటే తాలికలు చేసేటప్పుడు కొంచెం పొడి బియ్యం పిండి పైన చల్లుకోవచ్చండి. నా తాలికలు అతుక్కోకుండా ఈజీగా వచ్చేస్తున్నాయి, అందుకని నేను పొడి బియ్యం పిండి చల్లట్లేదు. ఈ విధంగా మనం తాలికలన్నీ తయారు చేసుకొని పక్కన పెట్టుకోవాలి. చూసారా, మన పాల తాలికలన్నీ రెడీ అయిపోయినాయండి. ఇవి పొడి పొడిగా ఉన్నాయి, అసలు ఒకటికి ఒకటి అంటుకోవట్లేదు. వీటిని పక్కన పెట్టేసుకుందాం. ఇప్పుడు ఒక ప్యాన్ తీసుకొని అది వేడెక్కిన తర్వాత ఒక 2 టేబుల్ స్పూన్స్ నెయ్యి వేద్దామండి. నెయ్యి వేడెక్కిన తర్వాత మనం చిన్న చిన్నగా ముక్కలు చేసుకున్న ఎండు కొబ్బరిని వేసి ఫ్రై చేసుకుందాము. ఎండు కొబ్బరి ఫ్రై అయిపోయిన తర్వాత ఒక 2 టేబుల్ స్పూన్స్ జీడిపప్పు తీసి దాన్ని కూడా ఫ్రై చేసుకుందామండి. జీడిపప్పు కూడా ఫ్రై అయిపోయిన తర్వాత ఒక 2 టేబుల్ స్పూన్స్ కిస్మిస్ కూడా ఫ్రై చేసుకుందాము.
వీటిని ఫ్రై చేసి మనం పక్కన పెట్టుకుందాము. ఎప్పుడైనా మనం పాయాసంలో కిస్మిస్ వేసేటట్టయితే ఆఖర్న యాడ్ చేయాలి. ముందే యాడ్ చేస్తే పాలు విరిగిపోయే ఛాన్సెస్ ఉన్నాయండి. ఇప్పుడు కొంచెం వెడల్పుగా ఉన్న ఒక ప్యాన్ తీసుకొని దాన్ని స్టవ్ మీద పెట్టాను. దాంట్లో 4 కప్పుల పాలు యాడ్ చేశానండి. నేను హోల్ ఫ్యాట్ మిల్క్ తీసుకున్నానండి. ఇవి పాయాసానికి చాలా బాగుంటాయి. పాలు ఈ విధంగా బాయిల్ అయిన తర్వాత ఫ్లేమ్ని మీడియం మీద పెట్టి కాసేపు మరగనిద్దామండి. నేను ఏ కప్తో అయితే బియ్యపిండి తీసుకున్నానో ఆ కప్తో 4 కప్పులు పాలు తీసుకున్నాను. అంటే 1 లీటర్ తీసుకున్నానండి. పాలు కొంచెం చిక్కబడిన తర్వాత మనం ఇలా మరుగుతున్న పాలల్లో పాల తాలికల్ని వేద్దామండి. పాల తాలికల్ని వేయంగానే స్పూన్తో కానీ గరిటతో కానీ మనం కదపకూడదండి. లో ఫ్లేమ్ మీద ఒక 5 నిమిషాల వరకు మూత పెట్టి వీటిని కుక్ చేసుకుందాం. 5 నిమిషాల తర్వాత మూత తీసి చిన్న స్పూన్తో ఒక్కసారి వీటిని కలుపుకుందామండి. ఇప్పుడు ఏం చేద్దామంటే మనం ఇందాక కుక్ చేసి పెట్టుకున్న సగ్గు బియ్యాన్ని ఇందులో వేసేద్దామండి. సగ్గు బియ్యం ఇందులో వేసేసిన తర్వాత ఒక్కసారి మొత్తం కలుపుకొని ఒక 10 నుంచి 12 నిమిషాల వరకు వీటిని మూత పెట్టి కుక్ చేసుకుందామండి. మధ్య మధ్యలో పాయాసం మాడిపోకుండా మనం చెక్ చేసుకుంటూ ఉండాలండి. చూసారా, తాలికలు చక్కగా కుక్ అయిపోయినాయి. నేను ఒక 2 టేబుల్ స్పూన్స్ కాజు తీసుకొని పేస్ట్ చేసి పెట్టుకున్నానండి. ఆ పేస్ట్ని ఇప్పుడు నేను ఇందులో యాడ్ చేస్తాను. మీరు జీడిపప్పు పేస్ట్ వద్దనుకుంటే 1 టేబుల్ స్పూన్ బియ్యపిండి తీసుకొని కొంచెం వాటర్లో కలుపుకొని ఈ పాయసంలో యాడ్ చేస్తే చిక్కగా అవుతుందండి. ఈ కాజు పేస్ట్ని నేను యాడ్ చేసిన తర్వాత పాయసం చిక్కబడేదాకా మూత పెట్టి కాసేపు కుక్ చేస్తానండి. మన పాల తాలికల పాయసం బాగా చిక్కపడిపోయిందండి. నేను ఫుల్ ఫ్యాట్ ఉన్న పాలు తీసుకున్నాను. తర్వాత జీడిపప్పు పేస్ట్ వేసానండి. ఇందులో నేను బియ్యపిండి పేస్ట్ వేయలేదు. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసి 1 టీ స్పూను కార్డమమ్ పౌడర్ వేద్దాము. ఇప్పుడు ఈ పాయసాన్ని మనం స్టవ్ నుంచి కిందకి దించేసి ఇందాక మనం తయారు చేసి పెట్టుకున్న బెల్లం పాకాన్ని ఇందులో వేసేద్దాము. చూసారా, ఈ బెల్లం పాకం వేసినా కానీ మన పాలు విరగలేదు, ఎందుకంటే ఇవి పూర్తిగా చల్లారిపోయినాయి. నేను అన్నిటికన్నా ముందు బెల్లం పాకాన్నే తయారు చేసి పెట్టానండి. ఇప్పుడు మనం ఇందాక వేయించి పెట్టుకున్న జీడిపప్పు, కిస్మిస్, కొబ్బరి కూడా వేసేద్దాము. ఒకసారి మొత్తాన్ని మిక్స్ చేసుకుందాం. చూసారా, మన పాల తాలికలు ఎక్కడ విరగలేదండి, పాలు కూడా విరగలేదు. ఇంకా నేను ఇందులో బాదం పప్పు నానబెట్టి స్లైసెస్గా చేసుకున్నానండి. వాటిని కూడా ఇందులో యాడ్ చేస్తున్నాను. మీరు కావాలంటే ఇవి వేసుకోవచ్చు, లేకపోతే వీటిని స్కిప్ చేయొచ్చు. కానీ పాయసంలో ఈ విధంగా ఇవి వేయటం వల్ల పాయసం చాలా టేస్టీగా ఉంటుంది. మన పాల తాలికల పాయసం రెడీ అయిపోయిందండి. ఇప్పుడు దీన్ని మనం సర్వింగ్ బౌల్లో సర్వ్ చేసుకోవచ్చు. చూసారా, మన పర్ఫెక్ట్ పాల తాలికల పాయసం రెడీ అయిపోయిందండి. మనం పాల తాలికలు చేసేటప్పుడు ఫాలో అవ్వాల్సిన టిప్స్ ఏంటంటే బెల్లాన్ని డైరెక్ట్గా పాలల్లో వేసేయకుండా పాకంలా చేసుకొని చల్లారిన తర్వాత పాయసంలో యాడ్ చేయాలి. తర్వాత కిస్మిస్ని కూడా మనం పాయసం అంతా అయిపోయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసిన తర్వాత వేయాలి. తాలికల్ని పాలల్లో వేసేయంగానే 5 నిమిషాల వరకు స్పూన్ పెట్టకుండా లో ఫ్లేమ్ మీద కుక్ చేసుకోవాలండి. ఇవన్నీ పాటిస్తే మనకి పర్ఫెక్ట్ పాల తాలికలు వచ్చేస్తాయి. మరి ఇంకెందుకండి ఆలస్యం, ఈ పాల తాలికల పాయసాన్ని ఈ వినాయక చవితికి వండేసి మీ ఎక్స్పీరియన్స్ని నాతో షేర్ చేసుకోవడం మర్చిపోవద్దే. మరి మీకు ఈ రెసిపీ నచ్చినట్లయితే మోహనీస్ కుకింగ్ని లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దే. మళ్ళీ వినాయక చవితి ఇంకొక స్పెషల్ ఐటెంతో మిమ్మల్ని అతి త్వరలో కలుస్తానండి. అంతవరకు ఉంటాను. నమస్కారం.